భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఇటు సిఐటి ఆధ్వర్యంలో అయితే ఇటు హన్మకొండ కలెక్టరేట్ ముందు అయితే ఆ ధర్నా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది సిఐటికి సంబంధించిన నేతలు ఉన్నారు. అసలు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సమస్యలు ఏంటి, ప్రభుత్వం అన్ని డిమాండ్ చేస్తున్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి భవన నిర్మాణ కార్మికులకు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? గత 30 సంవత్సరాల కిందట కార్మికులు కొట్లాడితే కేంద్ర ప్రభుత్వము 1996లో బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఈ రంగంలో పనిచేస్తుండేటువంటి కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే నష్టపరిహారం ఇవ్వడము, అదేవిధంగా అంగవైకల్యం చెందితే వాళ్ళకు పరిహారాలు ఇచ్చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి దాన్ని ఈరోజు ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కనుక ప్రమాదవశాత్తు చచ్చిపోతే 6,30,000 రూపాయలు ఇస్తున్నారు. సహజ మరణం పొందితే 1,30,000 రూపాయలు ఇస్తున్నారు. డెలివరీ అయినటువంటి కార్మికులకి మహిళలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు 30,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటువంటి ఈ వెల్ఫేర్ బోర్డును ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ప్రైవేటు ఇన్సూరెన్స్ ఏజెన్సీలను టెండర్ల ద్వారా ఆహ్వానించి వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తూ ఉంది. ఇప్పుడు ఈ బోర్డు ఆధ్వర్యంలో సుమారు 1,400 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 1,400 కోట్ల రూపాయలని ఈరోజు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. మేము ఈ ప్రభుత్వ అధికారులను అడుగుతూ ఉన్నాం, మీరు ఏ ఉద్దేశంతో ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు? మీరేమన్నా కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ ఉన్నారా? ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వ ఆధీనంలో కనుక ఆ నిధులు ఉంటే, బోర్డు ఆధీనంలో కనుక వెల్ఫేర్ స్కీములు అమలైతే కార్మికులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ బోర్డు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలనేటువంటిది మా మొదటి డిమాండ్. ఇక రెండవది, ఇప్పటి వరకు 25 లక్షల మంది కార్మికులు అందులో నమోదు చేసుకొని ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వము మాత్రము 15,60,000 మందిని మాత్రమే రెన్యువల్ చేసిండ్రు. ఇంకా 10 లక్షల మందిని ఎందుకు రెన్యువల్ చేయలేదు అనేటువంటిది కూడా మేము అడుగుతూ ఉన్నాం. అంటే క్రమంగా ఆ 10 లక్షల మందిని ఈ బెనిఫిట్స్ నుంచి దూరం చేయడము ముఖ్య ఉద్దేశంగా కనబడతా ఉంది. కాబట్టి తక్షణం ఆ 10 లక్షల మందిని రెన్యువల్ చేయించాలి. దీంతో పాటు నిర్మాణ రంగ కార్మికులను ఉద్దేశించి మాత్రమే ఇది పెట్టారు. కానీ నిర్మాణ రంగంతో సంబంధం లేనటువంటి గిగ్ వర్కర్లు అంటే స్విగ్గీ, జొమాటో, అదేవిధంగా అమెజాన్, డోర్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఇది చాలా అన్యాయమైంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ నిధుల నుంచి ఈ డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఈ నిధుల్ని నువ్వు గిగ్ వర్కర్లకు ఇవ్వడం అనేటువంటి దాన్ని మేము ఒప్పుకోం. ప్రభుత్వానికి గిగ్ వర్కర్ల మీద ప్రేమ ఉంటే ప్రత్యేకంగా వాళ్ళకి బోర్డుని ఏర్పాటు చేయండి, 500 కోట్ల రూపాయలని పెట్టి వాళ్ళని ఆదుకోవాలనేది చెప్తా ఉన్నాం. దీంతోపాటు ఇప్పటి వరకు లేబర్ అధికారులకు ఇది అవినీతి అడ్డగా ఉంది. వేల రూపాయలు, లక్షల రూపాయలు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. లంచాలు పెడితేనే ఈరోజు క్లెయిములు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా క్లెయిములు అనేకంగా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి అవినీతి చేసేటువంటి అధికారుల మీద ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. పెండింగ్లో ఉండేటువంటి క్లెయిమ్లను తక్షణమే పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తామని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వంలో ఈ వెల్ఫేర్ స్కీమ్ సంబంధించి కూడా ప్రభుత్వం నిర్వహించింది. మరి ఇప్పుడు ఎందుకు ప్రైవేట్ పరంగా చేయాలని చూస్తుంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ లేబరుకు వెల్ఫేర్ బోర్డుకు అన్యాయం చేసి కాబట్టి అది ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాలని, కమిషన్ కోసం అప్పచెప్పాలని తాపత్రయపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెసు ఏదో ఒరగబెడుతుందని పేదల పాలిట పెన్నిదని రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుంటే ఇది వెల్ఫేర్ బోర్డుకు అన్యాయం చేస్తున్నట్టు, చాలామంది పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి సంస్థ ఇది. కాబట్టి ఇట్లాంటిది ఎబ్బటే రిటర్న్ తీసుకోవాలి. తీసుకోకుంటే రానున్న రోజులలో అనేక వెల్ఫేర్ బోర్డు వాళ్ళని లేబర్ను ఐక్యం చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తుంది. ఈ 9 నెలల ప్రభుత్వ పాలనలో కూడా ఇటు ఏదైతే లేబర్ కార్డుకు సంబంధించి కూడా నిధులు రావట్లేదు కూడా ఆరోపణలు ఉన్నాయి. చాలామంది కూడా కూలీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? వెల్ఫేర్ బోర్డు నుండి నిధులు వాళ్ళు ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేయకుండా ఇక్కడ లోకల్గా ఉండే ఆఫీసర్స్ కానీ లేకుంటే ప్రైవేట్ సంస్థలు కానీ ప్రైవేటు ఏజెన్సీ వాళ్ళు కానీ
అధిక లాభాలు ఆశించి వాళ్ళను దుర్వినియోగం చేయడానికి కోసము లంచాలు తీసుకొని వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అవినీతి అధికారులను అరికట్టడానికి కోసము ఈ చేస్తున్న కార్యక్రమంలోనే ఇది ఒక భాగము. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ వెల్ఫేర్ బోర్డును ప్రైవేటీకరణ ఇన్సూరెన్స్కి ఇవ్వకుండా సక్షమే ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలి. క్లైమ్స్ అన్నింటినీ డెలివరీ క్లైమ్స్ కానీ ఇన్సూరెన్స్ ఏదైనా క్లైమ్స్ కానీ ప్రభుత్వ ఆధీనంలో జరిపించాలని చెప్తూ మేము చేస్తున్నాము కాంగ్రెస్. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి కోసము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తూ నా పేరు పుల్లా అశోక్, అవసరంపర్తి మండల్. ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఇటు ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా కూడా ఇటు ఏదైతే లేబర్ కార్డుకు సంబంధించి కావచ్చు, ఇటు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన హెల్త్కు సంబంధించి కావచ్చు, వీటన్నింటినీ కూడా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. వీళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో అది ప్రభుత్వమే ఆధీనంలో ఉండాలి. ప్రైవేట్ పరం చేస్తే మాత్రం రానున్న రోజుల్లో అయితే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ కూడా ఇటు ఏదైతే సిఐటి నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 9 నెలల నుంచి కూడా ఇప్పటివరకు లేబర్ కార్డుకు సంబంధించిన నిధులు కూడా రావడం లేదు. తక్షణమే ఇటు లేబర్ కార్డుకు సంబంధించిన నిధులు కావచ్చు, ఇటు వెల్ఫేర్ బోర్డును కూడా ప్రభుత్వంలో ఆధీనంలో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు సిఐటి నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉంది. వీడియో జర్నలిస్టు రమేష్ సార్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.